సోదరీ సోదరులారా, ఈ రోజున మనం యూదా పత్రిక 3-4 వచనాలు పాఠం చెప్పుకోబోతున్నాము. ప్రియులారా, మనకందరికీ కలిగే రక్షణను గూర్చి మీకు రాయాలని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నిస్తూ ఉండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలని మిమ్మును వేడుకుంటూ మీకు రాయవలసి వచ్చింది. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుస్తూ మన అద్వితీయ నాథుడు ప్రభువు అయిన యేసుక్రీస్తును విసర్జిస్తున్నారు. ఈ తీర్పు పొందటానికి వారు పూర్వమందే సూచింపబడిన వారు, అనగా వారు తీర్పు జాబితాలో వ్రాయబడిన వారు. శ్రోతలు వింటున్నారా? ప్రియులారా అని తన పాఠకులను సంబోధిస్తున్నాడు. దేవుడు తన బిడ్డలైన మిమ్ములను ఎంతో ప్రేమిస్తున్నాడు. మీరు ప్రియులైన దేవుని బిడ్డలు అని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. మనకందరికీ కలిగిన రక్షణను గూర్చి రాద్దామనుకున్నాను. రక్షణ మనందరిది. ఇది సార్వత్రిక రక్షణ. ఇది విశ్వవ్యాప్తమైన ఉద్యమం. మనందరికీ ఒకే రక్షణ ఉన్నది. ఒకే రక్షకుడు ఉన్నాడు. మానవులందరికీ ఒకే రక్షణ. యేసు ఒక్కడే సర్వమానవులకు రక్షకుడు. రక్షణ సందేశం అందరూ వినవలసిందే. ఇది అందరూ గ్రహించగలరు. యూదా ఇదే అంశాన్ని గురించి ఉత్తరం రాయాలని ఉద్దేశించాడు. విమోచన, యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం, పరిశుద్ధత అనే అంశాలు యూదా మనసులో మెదిలాయి. కాని దేవుడు ఆ అంశాలను గురించి రాయనీయలేదు. అయితే మరి తాను ఏమి రాయాలి? ఏ అంశాన్ని ఏర్పరచుకోవాలి? దేవుని ఆత్మ యూదాను ప్రేరేపించి రాయించిన అంశం ఇదే. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి. ఈ బోధ పరిశుద్ధులకు అప్పగించబడింది. ఒక్కసారే పూర్తిగా అప్పగించబడింది. ఇది గురుతరమైన బాధ్యత. ఈ బోధ నిమిత్తము విశ్వాసులందరూ ఒకటై పోరాడాలి. ఈ అంశం పరిస్థితులకు, కాలానికి, నాటి సమస్యలకు అవసరమైన సమయోచితమైన అంశం, సరిపోయిన అంశం. పరిశుద్ధాత్మ యూదాను ఈ విధంగా నడిపించాడు. అందరూ రాసిన అంశాలను నీవు తిరిగి రాయనక్కర్లేదు. ఇప్పుడు అందరికీ అవసరమైన అంశం ఒక్కటే. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ ఇప్పుడు కల్తీ అయిపోతున్నది. కపట బోధకులు కొందరు పవిత్రమైన బోధను కలుషితం చేస్తున్నారు. విమత సిద్ధాంతాలను తెచ్చి సువార్తతో కలిపి దానిని కలగా పులగం చేస్తున్నారు. పరిశుద్ధులారా, ఏకం కండి. పరిశుద్ధమైన బోధ మీకు ఒక్కసారే అప్పగించబడిన బోధ. ఈ బోధను సమర్థించండి, దీని నిమిత్తము పోరాడండి అంటూ యూదా రాయవలసి వచ్చింది. రాయించినవాడు పరిశుద్ధాత్మ. విశ్వాస సంబంధమైన పోరాటం మొదలైంది. కొందరు దుర్బోధకులు వచ్చి సంఘములో జొరబడి అమాయకుల విశ్వాసాన్ని బలహీనపరుస్తున్నారు. అపొస్తలుల బోధ నుండి ప్రజలను పెడదోవ పట్టిస్తున్నారు. యూదా కాలానికి దుర్బోధలు అప్పుడే మొదలైనవి. రాను రాను గుప్పెడంత మేఘం ఆకాశమంతటినీ ఆవరించేటంత పెద్దదయింది. నాటి నుండి నేటి వరకు తప్పుడు సిద్ధాంతాల ముట్టడి జరుగుతూనే ఉన్నది. ఈ రోజున కూడా సత్య సిద్ధాంతాలను ముట్టడించి దాడి చేసే బోధకులను సైతాను ఉత్పత్తి చేసి సంఘాలలోకి రవాణా చేస్తున్నాడు. అయితే పరిశుద్ధాత్మ యూదా ద్వారా ఈ పత్రికను రాయించాడు. శత్రువు ప్రయోగించిన అస్త్రానికి ఇది మహాస్త్రం. యూదా అంటున్నాడు, నేను అపొస్తలుల సిద్ధాంతాన్ని, అనగా రక్షణ అనే అంశాన్ని రాద్దామనుకుంటే పరిశుద్ధాత్మ నా చేత మరో అంశం రాయిస్తున్నాడు. మీరు మీ విశ్వాసాన్ని, మీకు అప్పగించబడిన పవిత్ర బోధను కాపాడుకోండి. పోరాడండి. ఇది ఒక పోరాటం. ఇది కత్తులు కటార్లతో పోరాడటం కాదు. వాదోపవాదాల కోసమూ కాదు. మన విశ్వాసాన్ని కాపాడుకునే ప్రయత్నం. 2 తిమోతి 2వ అధ్యాయం 24 నుండి 26 వచనం వరకు,
నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టిస్తాయి. అట్టి వాటిని విసర్జించాలి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలగడానికి దేవుడొకవేళ ఎదురాడే వారికి మారుమనస్సు దయచేస్తాడు. అందువలన సైతాను తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన వీరు అతని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొంటారేమో అని ప్రభువు యొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షిస్తూ జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించేవాడుగాను ఉండాలి. పోరాడాలి అంటే సమర్థించాలి, చెడు బోధలను నిరోధించాలి అని అర్థం. క్రైస్తవ కేంద్ర సత్యాన్ని బలహీనపరిచే ప్రతివాదాన్ని వితర్కాన్ని ఎదుర్కొని పారద్రోలాలి. విశ్వాస సంబంధమైన ఈ బోధ, ఈ సత్యం పరిశుద్ధులకు అప్పగించబడింది. దీనినే అపొస్తలుల బోధ అంటాము. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. వారు అపొస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉంటారు. అసలైన బోధ అపొస్తలుల బోధ. దానికి భిన్నమైనది తప్పుడు బోధ, దుర్బోధ. దేవుని సంఘానికి అపొస్తలుల బోధే ఆధారం. అపొస్తలుల బోధను అనుసరించని సంఘం దేవుని సంఘం కాదు, క్రీస్తు సంఘం కాదు. పరిశుద్ధాత్మ అట్టి సంఘంలో పనిచెయ్యడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యమే చెబుతూ క్రీస్తు వలె ఉండడానికి మనము అన్ని విషయాలలో ఎదుగుదాము. సత్యాన్ని బోధించాలంటే బోధించే వ్యక్తిలో ప్రేమ ఉండాలి. ప్రేమ లేకుండా సత్యాన్ని ప్రకటించడం నిష్ప్రయోజనం. మన విశ్వాసానికి హేతువు ఏమిటి అని ఎవరైనా అడిగితే సాత్వికముతో అట్టివారికి సమాధానం చెప్పాలి. నీతో ఏకీభవించని వ్యక్తిని ప్రేమించాలి. దెబ్బలాడకూడదు, సాత్వికంగా మాట్లాడాలి. తిట్టకూడదు, శపించకూడదు. యూదా అంటున్నాడు, దేవుడు ప్రేమించిన బిడ్డలారా, నేను మీకు ఉత్తరం రాయాలని ప్రయత్నించాను. రక్షణను గురించి రాద్దామనుకున్నాను. మనందరికీ రక్షణ అనుభవం ఉన్నది కదా. అయితే పరిశుద్ధాత్మ నన్ను బలవంతము చేసి నా చేత వేరే అంశం రాయించాడు. నేను మిమ్మును బ్రతిమలాడుకుంటున్నాను. మనకు అప్పగింపబడిన ఈ బోధ, అదే మన విశ్వాసం. పరిశుద్ధులు తమ బోధను పవిత్రంగా కాపాడుకోవాలి. సత్యం పక్షాన నిలువబడాలి. సంఘాలలో ఏమి జరుగుతున్నదో చూడండి, జాగ్రత్త పడండి, అప్రమత్తులై ఉండండి. కొందరు దుర్బోధకులు రహస్యంగా సంఘములోకి జొరబడ్డారు. వారు భక్తిహీనులు. వారిలో కామాతురత్వం ఉన్నది. కృపను అడ్డం పెట్టుకొని తమ కామవాంఛలు తీర్చుకుంటారు. వారిని బట్టి దేవుని కృప దుర్వినియోగమవుతున్నది. రహస్యముగా జొరబడిన ఈ దుర్బోధకులు ఎలాంటివారు? భక్తిహీనులు. తీర్పు పొందడానికి వారు పూర్వమందే కేటాయించబడ్డారు. వీరి పేర్లు తీర్పు జాబితాలోకి ఎక్కాయి. అనగా దైవదాసుడు వీరిని గురించి లేఖనాలలో సూచించారు. భక్తిహీనులు, దొంగలు. వీరు రహస్యముగా సంఘముల్లోకి జొరబడ్డారు. సరైన దోవన వీరు రారు, పక్క దోవన వస్తారు. ముఖద్వారము గుండా రారు, గోడ దూకి వస్తారు. వీరిని ఎవరూ పిలువలేదు. పిలువకుండానే తగుదుము అంటూ చొరవ చేసుకొని సంఘములోకి జొరబడతారు. వీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అసలు తాము నమ్మేది ఏమిటో పైకి చెప్పనే చెప్పరు. వీరి కళ్ళబొల్లి మాటల వల్ల అమాయకులెందరో చెడిపోతారు, పడిపోతారు. 2 కొరింథీ 11వ అధ్యాయం 13 నుండి 15వ వచనం వరకు. అట్టివారు క్రీస్తు యొక్క అపొస్తలుల వేషము ధరించుకొనేవారై ఉండి దొంగ అపొస్తలులు, మోసగాండ్రైన పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సైతానే వెలుగుదూత వేషము ధరించుకుంటున్నాడు గనుక వానికి పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకోవడం గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగుతుంది. వీరి వేషం మోసం. లోపల ఒకటి, బయట ఒకటి.
నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరిస్తుంది. అయ్యో వేషధారులారా, మీకు శ్రమ! దేవుని వాక్యాన్ని ప్రకటించే సంఘాలు వర్ధిల్లుతాయి. తమ తప్పుడు సిద్ధాంతాలను వెంటనే బయటపెట్టరు. రాను రాను 3 కుంచాల పిండిలో కొంచెము పులిపిండి పెడతారు. అప్పుడు క్రమేపీ ఆ పిండి అంతా పులిపెక్కిపోతుంది. బాగానే ప్రసంగిస్తారు, కాని వారి హృదయపు అట్టడుగున సైతాను నాటిన చేదు విత్తనం ఉంది. ఈ బోధకులు నయవంచకులు. వీరి నాశనం పూర్వమందే ప్రవక్తల చేత రాయబడి ఉంది. అపొస్తలుడైన పౌలు తన బోధల ద్వారా సంఘాన్ని హెచ్చరించాడు. తాను ఎఫెసు సంఘాన్ని దర్శించాడు. అన్నాడు, అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 29 నుండి 31 వరకు, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు ప్రవేశిస్తాయని నాకు తెలుసు. వారు మందను కనికరింపరు. శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలికే శిష్యులు మీలోనే బయలుదేరతారు. కావున నేను 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీరు విడుస్తూ ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పానని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండండి. చూచారా, ఈ బోధకులు మందలోకి జొరబడిన తోడేళ్లు. ఎఫెసు సంఘం కొంతకాలానికి వారి దుష్ప్రభావాలకు లొంగిపోయారు. పౌలు తన ఉత్తరంలో తిమోతిని హెచ్చరిస్తున్నాడు. 2 తిమోతి 3వ అధ్యాయం 5-6 వచనాలు. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. ఇటి వారికి విముఖుడవై ఉండు. పాపభరితులై దురాశల వలన నడిపించబడుతున్నారు. ప్రియ శ్రోతలు, గమనించండి. తప్పుడు సిద్ధాంతాల వలలో చాలామంది స్త్రీలు పడిపోయారు. సైతాను తప్పుడు సిద్ధాంతానికి మొదట లోబడిన స్త్రీ హవ్వ. తుయతైర సంఘం యెజబెలు అనే స్త్రీని ఉండనిచ్చి గొప్ప ప్రమాదాన్ని కొని తెచ్చుకుంది. సంఘములో జొరబడిన ఈ విమత సిద్ధాంతాలను నిర్దాక్షిణ్యంగా ఖండించాలి. వెలుగుదూతలు, వేషధారులు, బోధకులై మీ మధ్యకు వస్తారు, జాగ్రత్త. ఈ దుర్బోధకులు యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మాట్లాడతారు. యేసుక్రీస్తు దేవుడు కాడని బోధిస్తారు. చమత్కారంగా మాట్లాడతారు. 2 పేతురు 2వ అధ్యాయం 1 వచనం, అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉన్నారు, అలాగే మీలోనూ అబద్ధ బోధకులు ఉంటారు. వీరు తమను కొన్న ప్రభువును కూడా విసర్జిస్తూ తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగచేసుకుంటూ నాశనకరమైన భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తారు. అపొస్తలుడైన పౌలు గలతీయులకు ఉత్తరం రాస్తూ గలతీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో అన్నాడు, మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన స్వాతంత్ర్యమును వేగు చూడడానికి రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులు. దేవుని ఉద్యమాలను మనం బలపరచాలి. సైతానీయ బోధలను, బోధకులను పసికట్టాలి. భక్తిహీనులు ఏమి చేస్తారో యూదా స్పష్టంగా చెబుతున్నాడు. దేవుని కృపను కామాతురతకై దుర్వినియోగపరుస్తారు. యేసుక్రీస్తు యొక్క దేవత్వాన్ని కాదని ఏవేవో వివాదాలను రేపుతారు. అద్వితీయ నాథుడు, ప్రభువు అయిన యేసుక్రీస్తును విసర్జించి మరీ మాట్లాడతారు. భక్తిహీనులు అంటే వారి జీవితాలకు యేసు ప్రభువు లేనట్లే. యేసుక్రీస్తు లేని మాటలు, చేతలు, దైవభక్తి, దైవశక్తి లోపించిన జీవితాలు. వారు బోధించేదంతా క్రీస్తుకు వ్యతిరేకం. దేవుని వాక్యం ప్రకటించే వ్యక్తిలో దైవభక్తి ఉన్నదా లేదా అని మనం ముందుగా పరీక్షించాలి. రహస్యంగా పాపం చేస్తూ బహిరంగంగా గొప్ప ప్రసంగాలు చేసేవారిని ఒక కంట కనిపెట్టి ఉండాలి. దేవునికి తమ స్వంత జీవితాలలో చోటు లేకుండా చేస్తూ మరో చెంప మహాప్రసంగాలు చేసేవారి దుష్ప్రభావం చాలా విషాదకరం. కామాతురత అంటే ఏమిటి? కామన అంటే క్షణికమైన తృప్తిని ఆశించి చట్టానికి, శాసనానికి విరుద్ధంగా ప్రవర్తించడం. తనది కాని దాని కోసం అత్యాశను కనపరచడం కామాతురుల లక్షణం. ఎదటివాని మనసుకు నొప్పి కలిగిస్తూ
ఆ వ్యక్తి హక్కులను అపహరించటం కూడా కామాతురత కిందికే వస్తుంది. దేవుని కృపను దుర్వినియోగపరిచేవారే కామాతురులు. నిషిద్ధమైన కోరికలను సిగ్గుమాలి తీర్చుకునేవారు, నీచమైన బుద్ధి కలిగి కామ క్రోధ మదమాశ్చర్యాలను నిలువెల్లా నింపుకున్న దుర్మార్గులు, అవినీతి పరులు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో పౌలు చేసిన హెచ్చరిక ఇలాంటిదే. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండండి. ప్రియ శ్రోతలు, ఒక్క క్షణం చుట్టూరా కలయ చూడండి. ఎక్కడ చూచినా అసభ్యతే, అశ్లీలమే, అవినీతే. దేవుని వాక్యానికి భిన్నమైన అలవాట్లు, రహస్య వ్యాసంగాలు కలిగి భక్తులుగా నటించేవారు మనకు తటస్థపడతారు. లైంగిక అపవిత్రత ప్రేమ కాదు, ధనాపేక్ష భక్తి కాదు. వీరు తమ దేవుణ్ణి తామే నిర్ణయించుకున్నారు. వీరు ఆరాధించే దేవతలను మానసిక పరిధిలో దాచిపెట్టుకుంటారు. మతమనే నల్లమందు మాత్రలను ప్రజల చేత మింగిస్తారు. వీరు ఆధ్యాత్మిక గోరిల్లాలు. అనుకరణే గాని అసలైన భక్తి వీరిలో కాగడా వేసి వెతకినా కానరాదు. దేవుణ్ణి రుచిచూచిన వారు కారు. వీరి అభిరుచి లౌకిక ఆకర్షణలు, ఆధునిక నాగరికత ఉట్టిపడే వేషభాషలు, యేసును వెంబడించని నాయకులను వెంబడించే వారికి శ్రమ. యూదాపత్రికలోని సారాంశమిదే. వీరిది వంచనా శిల్పం. వీరి మతం ప్రజల అభిమతం. న్యాయాన్ని మూలకు నెట్టివేశారు. కావాలని ప్రజలను పెడతోవ పట్టించే కపట నాయకులు. వివాహమనేది తాత్కాలికమైన ఏర్పాటు. వీరి దృష్టిలో ఎవరికిష్టమైనట్లు వారు నడవవచ్చు, బ్రతకవచ్చు. దేవుడు మన నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి కాని ఆయన పద్ధతులను ఏమీ మనం అనుసరించనక్కర్లేదు అంటూ ఈ భక్తిహీనులు ఉపన్యసిస్తారు. పెద్ద గుంపులను తమ వెంట తీసుకువెడతారు. నైతికమైన పునాదులు కూలిపోతున్నాయి. నీతిమంతులారా, మీరేమి చేస్తున్నారు చెప్పండి అంటూ యూదా తన పత్రికలో సవాలు చేస్తున్నాడు. దేవుణ్ణి గురించి, యేసు ప్రభువుని గురించి మాట్లాడతారు, యేసు పేరెత్తుతారు. గాని వీరు ప్రకటించేది లేఖనములలోని క్రీస్తు కాదు. ప్రజలకు ఇష్టమైన రీతిగా యేసునాథుని రూపురేఖలను మార్చి చూపుతున్నారు. యూదా సేవాకాలంలో ప్రజలలో ప్రచారంలో ఉన్నది గ్నోస్తిక వేదాంతం. శరీరం మంచిది కాదు, దాన్ని ఏమీ లక్ష్యపెట్టక్కర్లేదు. అది ఏ పాపం చేసినా ఆత్మకేమీ ఈ పాపం అంటదు. శరీరం చేసేదేదో చెయ్యనీయండి, దాన్ని గురించి ఊరిక గొడవ పెట్టకండి అని ఈ గ్నోస్తిక వేదాంతులు బోధించారు. వీరి వల్ల సంఘానికి ఎన్నో తిప్పలు వచ్చాయి. యూదా ఈ నిరుపయోగకరమైన బోధనలను నిర్ద్వంద్వంగా ఖండించాడు. దేవుని కృపను నిరర్ధకం చేసే ఈ దుష్ట బోధకులను ముందుగా తరిమి కొట్టండి అంటున్నాడు యూదా. అద్వితీయనాథుడు ప్రభువు అయిన యేసుక్రీస్తునే విసర్జించిన వీరి బోధ ఏమిటి? ఇది అంత్యక్రీస్తు అనగా క్రీస్తు విరోధి బోధ. సోదరీ సోదరులారా, యూదా పత్రిక సంఘాలకు ఒక జ్వాలాగర్భితమైన శిలువ లాంటిది. ఈ పత్రికలో ఆదిమ సంఘ చరిత్రే క్లుప్తీకరించబడింది. విశ్వాసుల విశ్వాసాన్ని విశ్వాసులే కాపాడుకోవాలి. యూదా విశ్వాసమంటే ఏమిటో పాఠం చెప్పడు. విశ్వాసాన్ని సమర్థించుకొని సత్యం కోసం పోరాడి నిలవటానికి ధైర్యం గొలిపే ప్రసంగం చేస్తున్నాడు. ఇదే యూదా పత్రిక. విశ్వాసులారా, ఈ కపట బోధకులను పసికట్టండి. వీరు ప్రక్కదోవకుండా సంఘంలోకి జొరబడ్డారు. వీరి బోధలు మీ విశ్వాసాన్ని పెంచవు సరిగదా, తుంచుతాయి. ఇశ్రాయేలు యొక్క గత చరిత్ర నేర్పే పాఠాలు నేర్చుకోండి. దేవునికి ఎదురు తిరిగితే తీర్పు తప్పదు. సొదొమ గొమొర్రాల గతి ఏమైంది? కయీను, బిలాము, కోరహు మొదలైన నాయకుల గతి ఏమైంది? విశ్వసనీయులైన దేవుని బిడ్డలు తమ జీవితాన్ని నిర్మాణాత్మకంగా కట్టుకోవాలి. పరిశుద్ధాత్మయందు ఎడతెగక ప్రార్థించాలి.
దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప కనికరము కొరకు కనిపెట్టాలి. యూదా నిజాయితీ గల ఒక సంఘ సేవకుడు. విమత సిద్ధాంతాలను ధైర్యంగా ఎదుర్కొని వాటిని దేవుని ఆత్మ సహాయంతో గెలిచే హెచ్చరికలు చేశాడు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.